ఇటీవల అప్లాబాద్లో రైతు దేవయ్య మరణించగా అతని కుటుంబాన్ని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం రోజున పరామర్శించారు. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించి అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. రైతు బీమా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని భరోసా కల్పించారు. అనంతరం గూడెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మందాడి రాజలింగం గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించారు. గూడూరు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రభాకర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అగ్రహారం విష్ణు గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ముస్తాబాద్ మండలంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. అనంతరం గూడెం గ్రామంలో వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కల రామారావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, మాజీ ఎంపీపీ శరత్ రావు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, కొమ్ము బాలయ్య, మాజీ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, చాకలి రమేష్, బీఆర్ఎస్ మండల నాయకులు షాడ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు కౌలుకి? మన రామవారి గుడికి కొంటుంటుంది, వేరే బయట ఎంత ఖర్చు అయింది దానికి? వాళ్ళకి ఒక్క మాట ఎక్కువ మీరు పెళ్ళి అయ్యి మేము వెళ్తాము. మీరు ఒక్కరేనా కొడుకు? బైక్ వ్యవసాయం చేస్తారు. ఇల్లు సొంతమైన ఇల్లు ఒకటి ఉంది. అమ్మ మీరు కూడా తనతో పాటు పని చేస్తారా? బ్యాంక్ లోన్ ఏమైనా ఉందా? 50,000 క్రాప్ లోన్. మీ బ్యాంక్ ఇదివరకు మాఫ్ అయిందా? మాఫ్ అయింది. మాఫ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నాం. ఇప్పుడు ఒకటేమో మీకు ఇంకో 4-5 రోజులు వస్తుంది కావచ్చు.